సో హలో ఎవ్రీవన్, ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ సిన్స్ ఐ స్టార్టెడ్ షూటింగ్ వీడియోస్. ఏంటంటే ఇంకా హాలిడేస్ వచ్చేసాయి, దగ్గర దగ్గర 1 month ఇంట్లోనే ఉన్నా. సో ఇంట్లో ఉంటే అబ్వియస్గా షూట్ చేయలేం. సో ఇన్ని రోజులు కాలేజ్లో ఉండి షూట్ చేసిన వీడియోస్తో పట్టుకుంటూ వచ్చా. బట్ ఇప్పుడు అలా కాదని అనిపించింది, ఇంకా కొత్తగా షూట్ చేయాల్సి వచ్చింది. సో మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింటాం. మన పేరెంట్స్ నమ్మకాలన్నీ మన మీద పెట్టుకొని ఉంటారు, బికాస్ అవర్ కెరీర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎవ్రీ వన్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఏదర్ బాయ్ అయినా కావచ్చు, గర్ల్ అయినా కావచ్చు, నో జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ ఏంటంటే అంత నమ్మకంతో మన పేరెంట్స్ మన కాలేజీకి పంపిస్తారు, అండ్ మనకు కూడా మన లైఫ్ని జస్టిఫై చేసుకోవాలని అస్సలు ఉండదు అనమాట. బట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్, ఎలా ఉంటుందో తెలియకపోవడం వల్ల కొత్త కొత్త అలవాట్లకు అలవాటు పడిపోయి, సో నాకు తెలిసిన చాలామంది జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ వాళ్ళ కంప్లీట్ కాలేజ్ లైఫ్ని వేస్ట్ చేసుకుని డిస్ట్రాయ్ చేసుకున్నారు. సో ఈ వీడియో ఏంటంటే మనం కాలేజ్లో ఎలా ఉండాలా, మనం కాలేజ్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, సో వాటి నుంచి ఎలా కాపాడుకోవాలా, కాలేజ్లో మన లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా, సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. నాకు ఒక 5 to 6 years ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాలేజ్లో. ఈ వీడియోలో ఆ 5 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటా. అండ్ ద ఫస్ట్ థింగ్, మోస్ట్ ఇలా చెప్పొచ్చు, ఇది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఇది కాలేజ్లో ఉండదు. అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ కాలేజ్. సో మనం ఏమనుకుంటామంటే, ఒక మంచి రెప్యూటెడ్ కాలేజ్లో సీట్ వచ్చిందా, అక్కడ జాయిన్ అయిపోయామా, ఇంకా అంతే, మొత్తం కాలేజ్ చూసుకుంటుంది. ఇట్ వోంట్ బి లైక్ దట్. అసలు కాలేజ్ నేను అసలు ఏం పట్టించుకో, నేనే దేకదు, నువ్వు ఒకడు ఉంటావని కూడా నీ కాలేజ్కి తెలియదు. సో దట్ విల్ బి ద రియల్ సినారియో. వాళ్ళు ఏం చెప్తారంటే, క్లాసెస్ చెప్తారు, ఎగ్జామ్ పెడతారు, లాస్ట్లో సర్టిఫికేట్ ఇస్తారు, పంపిస్తారు, మధ్యలో ఫీజెస్ కొడతారు, అంతే, ఇంకేం ఉండదు. సో వాళ్ళంటూ మనకి సపరేట్గా ఉద్ధరించేదంటూ ఏముండదు అనమాట. సో ఎవడైతే వాడు బాగా చదువుతుంటాడో వాడి ఫోటోలు మాత్రం ఫ్లెక్సీలు వేసుకొని వదిలేస్తారు, ఓకేనా. సో నిన్ను మాత్రం, మనలాంటి కామన్ పీపుల్ని మాత్రం ఎవడు పట్టించుకోడు. సో దట్ ఈస్ ద వన్ థింగ్. సో కాలేజ్ నీకేం నేర్పియదు, నువ్వు కాలేజ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదు. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. అండ్ సెకండ్ థింగ్, చూజ్ యువర్ సర్కిల్ వైజ్లీ. నువ్వు తీసుకున్న డెసిషన్స్లో దిస్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక డెసిషన్ నీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ఎందుకో చెప్తా. నేను P1లో స్టార్ట్ అయినా, మా కాలేజ్లో. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ వెళ్ళాడు అనమాట. వాడు ఎంత వాడికి అసలు లైఫ్లో ఎలా బతకాలో కూడా తెలియని పరిస్థితి వాడిది. చాలా అమాయకుడు, ఎంత అంటే ఇంకా నోట్లో ఏలు పెట్టినా కూడా కొరగను చూడు, అలాంటి టైప్ వాడు. ఇప్పుడు 5th year వాడు ఎలా ఉన్నాడంటే, ఒక గ్యాంగ్తో చేరినాడు అనమాట. సో వాళ్ళు ఫుల్ తాగే గ్యాంగ్. సో ఆ గ్యాంగ్లో చేయడం వల్ల వాళ్ళ లైఫే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. వాడు చెప్పకూడదు, చాలా హ్యాబిట్స్ నేర్చుకున్నాడు. నువ్వు డైలీ వాళ్ళతోనే ఉంటావు కదా, సో వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ హ్యాబిట్స్ నీ చాలా దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బట్ సపోజ్ నీ రూమ్మేట్ ఒకటి తాగుపోతే అనుకో, ఒకరోజు అవాయిడ్ చేస్తావు, 2 రోజులు అవాయిడ్ చేస్తావు, 4th day ఓకే తాగితే ఎలా ఉంటుందో అని థాట్ వస్తుంది. సో నెక్స్ట్ వీక్లో పక్కా ట్రై చేస్తావు. ఒకసారి ట్రై చేసిన తర్వాత పోతుంది. అదే ఒక నీ ఫ్రెండ్ బాగా వర్క్ చేసేటోడు, బాగా స్కిల్స్ నేర్చుకునేటోడు, ఇలాంటి అనుకో, ఒకరోజు చూస్తావు, చదువుకోని అంటావు. సో 1 week తర్వాత ఏమవుతుంది, అరే మనం కూడా ఏదో ఒకటి చేయాలరా అని అనిపిస్తుంది. సో నీకు ఒక విజువల్ మోటివేషన్ ఉంటుంది నీ రూమ్లో ఎప్పటికి కూడా. సో చూజ్ యువర్ సర్కిల్ వెరీ వెరీ వైజ్లీ. ఇవన్నీ ఏదో నువ్వు నీ ఫ్రెండ్స్తో మహా అంటే ఒక 1/2 hour మాట్లాడతావా కంటిన్యూస్గా, మహా అంటే 1 hour. బట్ నీ మొబైల్తో మాత్రం దగ్గర 6 to 7 hours టైం స్పెండ్ చేస్తావు. సో ఇంత టైం స్పెండ్ చేసినప్పుడు నీ మొబైల్ నీకు ఏం చెప్తుందో నీ మైండ్ కూడా అలానే యాక్ట్ అవుతుంది. 8 years నుంచి మొబైల్ ఫోన్ వాడుతున్నా. సో ఈ 8 yearsలో నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడలేదు. ఐ బీన్ యూజింగ్ యూట్యూబ్లో ఎప్పుడు కూడా లాంగ్ ఫామ్ కంటెంట్. ఆ లాంగ్ ఫామ్ కంటెంట్ కూడా ఏంటంటే ఒక మంచి కంటెంట్, బీర్ వైబ్స్ కానీ, రాష్ట్రమాని కానీ, సో ఇలాంటి హెల్తీ కంటెంట్ని ఫాలో అవ్వకుండా నా మైండ్ అనేది కొంచెం ట్రాన్స్ఫర్ అవ్వకుండా వచ్చింది అనమాట. సో నేను అదే ఒక నార్మల్ పర్సన్స్ని ఫాలో అయ్యాను అనుకో, యాక్టర్స్ని కానీ, లేకపోతే బెట్టింగ్ రాజాస్ కానీ, వీళ్ళందరినీ ఫాలో అయ్యాను అనుకోండి, వాళ్ళు నా మైండ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనమాట. ఫైనల్గా అయితే ఒకటి చెప్తారా, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యూ కన్జ్యూమ్ ఆన్ యువర్ మొబైల్. సో నువ్వు చెత్త కంటెంట్ని ఫాలో అయినావంటే నీ మైండ్ కూడా చెత్త అయిపోయింది. సో నువ్వు మంచి కంటెంట్ని ఫాలో అయినావంటే ఆబ్వియస్లీ నీ మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ ఈస్ మైండ్ సెట్ మ్యాటర్స్. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మైండ్ సెట్ ఏది డిసైడ్ చేస్తుందంటే యువర్ కంటెంట్, ద కంటెంట్ విచ్ యూ కన్జ్యూమ్. సో ఇప్పటి వరకు మనం ఒక 3 things మాట్లాడినాం. ఈ 3 things ఎలా అంటే నేను ఒక మంచి డైరెక్షన్లో పెడతాయి. బట్ ఇప్పుడు మాట్లాడే 3 things ఏంటంటే ఆ డైరెక్షన్ని ఒక గ్రేటెస్ట్ వేలో ఉపయోగిస్తాయి అనమాట. సో మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఒక కోడ్ ఉంటుంది అనమాట. మార్నింగ్ లేచి ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ అవ్వడు అని. బికాజ్ ఎందుకంటే మార్నింగ్ ఒక కోడ్ కూడా చేస్తుంది. సో మార్నింగ్ లేచి నువ్వు ఏం చేస్తావు అన్నది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నువ్వు మంచి డైరెక్షన్లో వెళ్ళినంత మాత్రం సరిపోదు, ఆ డైరెక్షన్ నువ్వు ఎలా యూజ్ చేసుకున్నావు అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. సో మిగిలిన 3 things మాత్రం ఇప్పుడు మాట్లాడుకున్నాం.
అందులో ఫోర్త్ థింగ్ ఏంటంటే, లైక్ 3 థింగ్స్ ముందు అయిపోయినాయి, ఇప్పుడు ఫోర్త్ థింగ్ ఏంటంటే ట్రై టు డూ థింగ్స్ ఫియర్లెస్లీ. సో ఇది మేజర్గా ఇండియన్స్కి ఉన్న పెద్ద ప్రాబ్లం. సొసైటీకి తగ్గట్టుగా ఉండాలని అనుకుంటాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వర్స్ట్ థింగ్ దట్ యూ డూ. మనం ఏంటంటే ఎప్పుడు కూడా అరే అవతలోడు ఏమనుకుంటాడు అని చాలా థింగ్స్ చేయడం చాలా థింగ్స్ అసలు చెయ్యమన్నమాట. ఇంత అడ్వైస్లు ఇస్తున్నా కదా, నేనే ఒక్కొక్కసారి చేయను అనమాట. ఇప్పుడు మా ఊర్లో నేను వీడియో షూట్ చేయలేదు, నేను బయటకు వచ్చి షూట్ చేస్తున్నాను. బికాస్ ఎందుకంటే చూసేటోళ్ళు ఏమనుకుంటారని. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే నేను చెయ్యడం ఆపట్ల, నేను చేసే ప్లేస్ మారుస్తున్నా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలని, లేకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని, లేకపోతే ఒక ఫియర్లెస్ థింగ్ స్టార్ట్ చేయాలంటే అది అందరి ముందర స్టార్ట్ చేయకండి. ప్రైవేట్గా నీకు ఒక్కడికే తెలిసేలాగా స్టార్ట్ చేసుకో. నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఇట్లనే స్టార్ట్ చేసిన. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎవరికి షేర్ చేయలేదు. సో నాకు మాత్రం నేను పెట్టుకున్నా, జస్ట్ అప్లోడ్ చేసుకుంటూ పోయినా అనమాట. సో అది ఓవర్ టైంలో అందరికీ తెలిసిన ఛానల్ అంతే. సో ఇక్కడ నీ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు అందరి ముందు చేయడం నీకు భయం అయితే నువ్వు చేయకు, నువ్వు సపరేట్గా ఉన్నప్పుడు మాత్రమే చెయ్యి. అంతేగాని చేయడం ఆపేసి ఎలా బాస్? సపోజ్ అది ఏదైనా అవ్వచ్చు, కంపెనీ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం, ఏదైనా కానీ స్టార్ట్ చేయి. బికాజ్ ఎందుకంటే నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, బట్ యూ లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ దాట్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవడైతే భయపడకుండా చేద్దామని స్టార్ట్ చేస్తాడో భయపడకు. బికాస్ ఇక్కడ మనం ఊహించినంత భయం అయితే ఉండదు, ఎవడు మనల్ని దేకడు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు స్టార్ట్ చేసిన 1 వీక్ నీ గురించి మాట్లాడతారు అంతే. ఆ తర్వాత నువ్వు ఎవడని కూడా ఎవరు పట్టించుకోరు. సో ఎవడన్నా ఏమని అనుకుంటాడని భయంతో స్టార్ట్ చేయకపోతే దిస్ ఈస్ ద కరెక్ట్ టైం దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ వాట్ యూ వాంట్ టు డూ. హ్యావ్ ఎ గ్రేట్ హ్యాబిట్స్. మనం కాలేజ్లోకి ఎంటర్ అవ్వగానే అరే రూమ్లో ఉన్నామా, వెబ్ సిరీస్ చూసినామా, మూవీస్ చూసినామా, ఫ్రీ ఫైర్ ఆడినామా, సో ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ అలవాటు చేసుకుంటాం. సో ఒక్కసారి కాలేజ్లోకి ఎంటర్ అవ్వగానే ట్రై టు హ్యావ్ ఎ గ్రేట్ హ్యాబిట్స్. లైక్ మార్నింగ్ లేయండి, రన్నింగ్ చేయండి, బుక్స్ చదవండి, మంచి మంచి ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఏంటంటే మజ్జుగా ఉండదండి. సో ఇలాంటి హ్యాబిట్స్ ఫాలో అవుతే మిగిలిన 99%తో నేను నీకు కంప్లీట్గా డిఫరెన్షియేట్ చేస్తాను. ఈ హ్యాబిట్స్ అనేవి నీ లైఫ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. ఎలా కూడా చెప్తాను. ఫర్ సపోజ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడుకున్నాం భయపడకుండా చేయండి అని. సో ఆ భయాన్ని పోగొట్టింది ఏం తెలుసా? ఎక్సర్సైజ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బుక్ రీడింగ్. బుక్స్ ఎందుకు చదవాలి తెలుసా? బుక్స్ చదివితే ఏదో ఎలా నమస్క అయిపోతారు, స్టీవ్ జాబ్స్ అయిపోతారని కాదు. బుక్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే నీ మైండ్ సెట్ని చేంజ్ చేస్తాయి, నువ్వు ఎలా ఆలోచిస్తావు అనేది చేంజ్ చేస్తాయి, నువ్వు ఈ వరల్డ్ని ఎలా చూస్తావు, నీ పర్స్పెక్టివ్స్ని కంప్లీట్గా చేంజ్ చేసేది బుక్స్. అండ్ లాస్ట్లీ ద ఫైనల్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఈ ఒక్కటి మిగిలినవన్నీ వదిలేసాయి, ఈ ఒక్కటి మాత్రం గట్టిగా పట్టుకో. యువర్ లైఫ్ విల్ కంప్లీట్లీ చేంజ్. సో ఈ ఒక్కటి ఎంత పెద్దగా చెప్పాలంటే అంత పెద్దగా చెప్తా. జస్ట్ కీప్ మై ఇయర్ పోడ్స్ హియర్. వినిపిస్తుందా లేదో చూద్దాం. And the sixth one, uncompromise your mindset. సో వినిపించిందా? ఇట్స్ అన్ అన్కాంప్రమైజివ్ మైండ్ సెట్. అసలు అన్కాంప్రమైజివ్ మైండ్ సెట్ అంటే ఏంటంటే మొండి పట్టుదల. బికాస్ ఎందుకంటే మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఏదో ర్యాండమ్గా స్టార్ట్ చేస్తాం. బికాజ్ ఒక అన్కాంప్రమైజివ్ మైండ్ సెట్తో మొండి పట్టుదల స్టార్ట్ చేసినట్టు దెర్ ఆర్ హై ఛాన్సెస్ లైక్ యూ విల్ డెఫినెట్లీ డూ ఇట్. సో ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాను అనమాట. నార్మల్గా స్టార్ట్ చేసినాను. నేను అంత మొండి పట్టుదలతో వీడియోస్ అప్లోడ్ చేయను. బట్ వన్స్ ఒక మైండ్ సెట్ అనే బుక్ చదువుతున్నప్పుడు ఏమైందంటే నాకు అర్థమైంది మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆ వీక్ మాత్రం చాలా గట్టిగా అనుకున్నా, ఏదైతే అయింది నేను వీడియో మాత్రం పక్కా అప్లోడ్ చేయాలని. సో అలా అనుకున్నప్పుడు ఏమైందంటే ఐ హ్యావ్ సీన్ సో మెనీ రిజల్ట్స్. లైక్ ఒక గోల్ని పెట్టుకోండి కాలేజ్లో, లైక్ నువ్వు ఏం చేయాలని చెప్పేసి, ఏదో కంపెనీ స్టార్ట్ చేయాలి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఒక జాబ్ తెచ్చుకోవాలా, కోడింగ్ జాబా, గవర్నమెంట్ జాబా, ఏదో ఒక జాబ్ అని ఒక గోల్ని ఫిక్స్ అయిపోయి ఆ గోల్ కోసం అన్కాంప్రమైజివ్ మైండ్ సెట్, లైక్ పట్టుదలతో ఏ అడ్డంకులు వచ్చినా అన్నీ పక్కన దొబ్బేసి నీకు ఆ ఒక్క గోల్ మాత్రమే కనిపించాలి. అలా అయితే నువ్వు అలా ఎప్పుడైతే చేస్తావో విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్. సో ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ మర్చిపోయినాం. లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అదేంటంటే అట్రాక్షన్స్. ఇప్పుడు నేను వచ్చేసి అట్రాక్షన్స్ అనేది చెడ్డవి, మీరు అట్రాక్ట్ అవ్వద్దు అంటే ఇది కంప్లీట్గా మన బాడీ నుంచి వచ్చే వైబ్రేషన్స్ కానీ హార్మోన్స్ వల్ల జరుగుతుంది. కాబట్టి అట్రాక్షన్స్ అన్నవి
పక్కా వస్తాయి. ఓకేనా, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు మీరు కాలేజ్లోకి వెళ్ళంగానే కొన్ని వేల మంది అమ్మాయిలు కనిపిస్తారు, లైక్ అబ్బాయిలు కనిపిస్తారు. ఫర్ సపోజ్ మీరు అమ్మాయి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను కాలేజ్లో స్టార్ట్ అవ్వగానే P1లో P2లో ఏంటంటే నేను ఒక మైండ్ సెట్ని పెట్టేసుకున్నాను అనమాట. సో లవ్ చేయకూడదు, నో గర్ల్స్. నేను ఒక పేజ్లో రాసుకున్నా కూడా. సో మీకు ఒక ఫోటో తీసి పెడతాను, నా ఇంట్లో ఉంది, అది నా డైరీలో ఉంది. మరి లేదనుకుంటా, లైక్ డెఫినెట్గా ఆ ఫోటో దొరికితే మాత్రం పెట్టుకున్నా. బట్ ఆ ఫోటోలో ఏముంటుందంటే డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో గోల్స్, ఆటోమేటిక్లీ గర్ల్స్ విల్ ఫాలో యూ. ఈ కోట్ రాసుకున్నా. మళ్ళీ దెర్ విల్ బీ ఏ పర్ఫెక్ట్ టైం అని చాలా కోర్స్ రాసుకున్నాను అనమాట. నేను జెన్యున్గా ఇచ్చే ఒక రిలేషన్షిప్ అడ్వైస్ ఏంటంటే మీకు ఏమేమి కావాలో అవన్నీ ఒక దగ్గర రాసుకోండి. లైక్ మీ పార్ట్నర్లో కావాల్సిన బేసిక్ క్వాలిటీస్, లైక్ ట్రెడిషనలా, లేకపోతే ఒక మంచి టోన్ ఉండాలా, లేకపోతే బాగా అగ్రెసివ్ ఉండాలా, లేకపోతే రౌడీలా ఉండాలా. సో ఇలాంటి ఫ్యాంటసీస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కదా. సో మీ పార్ట్నర్లో కావాల్సిన ఫ్యాంటసీస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. రాసుకున్న తర్వాత సో ఒక పెళ్ళైన తర్వాత మీకు ఎలా కావాలో సో అలాంటి క్వాలిటీస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. రాసుకున్న తర్వాత అలాంటి పర్సన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. బికాస్ ఎందుకంటే ర్యాండమ్గా ఎవరిని పడితే వాడిని రేకడం వల్ల మీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మీ క్వాలిటీస్ అని రాసుకొని అలాంటి వాళ్ళు దొరికేంత వరకు వెయిట్ చేసినారు అనుకో, విల్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. అండ్ ఇంకొకటి బ్రో, లవ్ చేయాలా వద్దా కాలేజ్లో అంటే ఇది పేరెంట్స్ చూస్తుంటే నన్ను పక్క తిట్టుకుంటారు. వాట్ ఐ జెన్యున్లీ ఫీల్ ఈజ్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మీరు బయటకు వచ్చినా అనుకో, ఫర్ సపోజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు, వాళ్ళకి ఎలాంటి పాస్ట్ ఉందో తెలియదు, వాళ్ళు ఏమేమి చేసినారో తెలియదు. యూ కాంట్ యాక్సెప్ట్ యూనో. సో దాని బదులు కాలేజ్లోని మనకు తెలిసిన వాళ్ళతోని, వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫస్ట్ మనమే అయినాం అనుకోండి, ఐ థింక్ వీ షుడ్. బికాజ్ ఎందుకంటే బయట జనరేషన్ అన్నది చాలా ఘోరంగా ఉంది. కమిట్ అవ్వమని చెప్పేసి ఎవరిని పడితే అని కమిట్ అండి. చూజ్ యువర్ పార్ట్నర్ వైజ్లీ. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరిని పడితే వాడిని కోకోకు. సో మంచి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయండి. సో వాళ్ళతో మాత్రమే కమిట్ అవ్వండి. బికాజ్ సో మీరు అనుకోవచ్చు బ్రో మీరు ఏదో చెప్తున్నారు ఇవన్నీ మంచివా కాదా అని. సో అలాంటిది ఏం లేదు. మీరు ఈ పాయింట్స్ అన్నీ చూస్తున్నారంటే ఆబ్వియస్గా వ్యాలిడ్ అయినవే. బికాజ్ ఎందుకంటే నేను ప్రతి ఒక్క పాయింట్ని ఒక 4 to 5 times వ్యాలిడ్ చేస్తాను. బికాజ్ ఒక మంచి మాట ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఒక చెడ్డ మాట అంతకంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అందుకే ఐ విల్ బీ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఒకవేళ మంచిది కాకపోతే ఐ విల్ డెఫినెట్లీ డిలీట్ దట్. సో ఇప్పటివరకు చెప్పినవన్నీ ఒక్కసారిగా మాట్లాడేసుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాలేజ్ నీకు ఏది కూడా నేర్పించదు, నీ అంతకు నువ్వు మాత్రమే అన్నీ నేర్చుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చూజ్ యువర్ సర్కిల్ వైజ్లీ. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే నీ కంటెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మంచి కంటెంట్ని ఫాలో అవ్వు. మంచి కంటెంట్ని ఫాలో అవుతే ఆబ్వియస్గా నీ మైండ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ట్రై టు డూ థింగ్స్ ఫియర్లెస్లీ. సో ఎవడేమనుకుంటాడని మాత్రం అస్సలు భయపడకు. నీకు ఏది చేయాలంటే అది 100% చేసేసి. అండ్ ఫిఫ్త్ థింగ్ ఏంటంటే హ్యావ్ ఏ గ్రేట్ హ్యాబిట్స్. ఎక్సర్సైజ్ చేయి, మెడిటేషన్ చేయి, మంచి బుక్స్ చదువు. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నీ లైఫ్ అన్నది ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. అండ్ సిక్స్త్ థింగ్ ఏంటంటే ఏమో నాకు కూడా గుర్తులేదు, మీరే వెళ్ళి చూసుకోండి. అండ్ పార్ట్నర్స్ అండ్ ఈ విషయానికి వస్తే మీరైతే అవాయిడ్ చేయలేరు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అంటిల్ దెన్ ఇట్స్ యువర్ హేమంత్ కృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్.